అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. నేను మీ అరుణ్ కుమార్ మహంతి. మీరు చూస్తున్నారు ఏకే మ్యూజిక్ వరల్డ్. ఈ సంగీత ప్రపంచంలో గాయకునిగా నా మొదటి అడుగు అంటే ఎన్నో పాటలు ఎన్నో వేదికలపై పాడాను. కానీ నాకంటూ గుర్తింపు తెచ్చినది మాత్రం అన్నమాచార్య కీర్తనలనే చెప్పుకోవాలి. అన్నమాచార్యుల వారు ఎన్నో వేల సంకీర్తనలను చేయటం జరిగింది. వాటిలో హనుమంతుని కీర్తనలు ప్రత్యేకంగా నిలుస్తాయి. అటువంటి హనుమంతుని కీర్తన నాకు ఎంతో గుర్తింపును తెచ్చిన కీర్తన చారుకేసి రాగంలో శ్రీ పారుపల్లి రంగనాథ్ గారు స్వరపరిచిన శరణు కపీశ్వర అనే కీర్తన ఎన్నో వేదికలపై ఆలపించడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది శిష్య ప్రశిష్యులను తయారు చేసిన వైజిఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు, సురేష్ రావు గారు మరియు ఎన్నో పాటలను కీర్తనలను మనకు అందించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సోదరీమణి అయిన శ్రీమతి శైలజమ్మ గారి ముందు పాడటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఆ కీర్తనను మీరు కూడా చూసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. శరణు కపీశ్వర శరణం అనిలజ శరణు కపీశ్వర శరణం అనిలజ శరవినంచ నీ సరి కవేరి శరణు కపీశ్వర శరణం అనిలజ శరవినంచ నీ సరి కవేరి శరణు కపీశ్వర శరణం అనిలజ. పుట్టిన నాడే భువనములేరగగా పుట్టిన నాడే భువనములేరగగా పట్టితి సూర్యుని పండనుచు పుట్టిన నాడే భువనములేరగగా పట్టితి సూర్యుని పండనుచు ముట్టిన చుక్కలో మోవగ పెరిగితివి ముట్టిన చుక్కలో మోవగ పెరిగితివి ఇట్టి ప్రతాపివి ఎదురేదయ్యా శరణు కపీశ్వర శరణం అనిలజ శరవినంచ నీ సరి కవేరి శరణు కపీశ్వర శరణం అనిలజ. అంపినయపుడే అంబుది దాటితివి అంపినయపుడే అంబుది దాటితివి వింపులు సీతకు ఇచ్చితివి అంపినయపుడే అంబుది దాటితివి వింపులు సీతకు ఇచ్చితివి సంపద మెరయుచు సంజీవితేచితి సంపద మెరయుచు సంజీవితేచితి పెంపును సొంపును పేర్కొనవసమా శరణు కపీశ్వర శరణం అనిలజ శరవినంచ నీ సరి కవేరి శరణు కపీశ్వర శరణం అనిలజ.
నేడే శ్రీ వెంకటగిరి గదిసిరాము కృప గైకుంటి బెదరక నేడే శ్రీ వెంకటగిరి గదిసిరాము కృప గైకుంటి వదలక నీ కృప వాడనైతి నీదే వదలక నీ కృప వాడనైతి నీదే ఎదుటనే కాచేతి విగగడవేమి శరణు కపీశ్వర శరణం బనిలజ సరవినంచ నీ సరి కవేరి శరణు కపీశ్వర శరణం బనిలజ సరవినంచ నీ సరి కవేరి శరణు కపీశ్వర శరణం బనిలజ శరణు కపీశ్వర శరణం బనిలజ శరణు కపీశ్వర శరణంబ నిలజ అంటూ అంజనా తనయుని అన్నమయ్య స్తుతించిన తీరును ఎంతో అద్భుతంగా ఆలపించారు. ఈ సంకీర్తనపై మన న్యాయ నిర్ణేతల స్పందన తెలుసుకుందాం. ముందుగా వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు. బాగుంది, నీ గొంతు బాగుంది. ఈ అకారం బాగా పలుకుతుంది, ఆ తర్వాత గమకాలు బాగా పలుకుతాయి. ఇది సంగీతానికి బాగా పనికొచ్చే గొంతు. కానీ ఈ టిప్స్ నువ్వు చేసుకొని నువ్వు సాధన చేస్తే నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఏనన్నా ఆల్ ది బెస్ట్, నీకు అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ధన్యవాదాలు. సురేష్ రావు గారు, ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం? నువ్వు అన్నీ బాగుపడుతున్నావు, ఇంకా పైకి వస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. శైలజ గారు, ఈ సంకీర్తనపై మీ స్పందన తెలియజేస్తారా? నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. ఆయన పాటలు ఏమన్నా కూడా నాకు చాలా ఇష్టం. మంచి పాటని ఎంచుకున్నారు మీరు. సో మీరు ఎలా పాడాలి, వాటిల్లోని మెళుకువలు ఏమిటో వారు చెప్పారు. తర్వాత కాచితివిక కడమేమీని కూడా పాడచ్చు మీరు. అది మీ గొంతు బాగుంది. ఆ మెళుకువలు పాటించారంటే ఇంకా చాలా బాగుంటుంది మీ గొంతు. ఈ కీర్తన మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సంగీత ప్రేమికులకు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని, మన ఛానల్ని కూడా ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను. మరొక వీడియోలో మరొక మంచి అంశంతో కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు. నేను మీ అరుణ్ కుమార్ మహంతి. మీరు చూస్తున్నారు ఏకే మ్యూజిక్ వరల్డ్.